అమెరికాని నాటో ప్రోత్సహిస్తుందా? నేటి అంతర్జాతీయ వ్యవహారాల నియంత్రణ అంతా ఏకైక అగ్రరాజ్యం చుట్టూ తిరుగుతున్నాయి. అమెరికా చుట్టూ తిరుగుతున్నమాట. ప్రపంచ వ్యవహారం చక్కబెట్టడంలో ఐక్యరాజ్యసమితి నిర్వీర్యమైంది. ఎందుకంటే ఏ విషయాన్ని అయినా పరిష్కరించాలంటే భద్రతా మండలి ముందుకు వెళ్ళవలసి వస్తుంది. సెక్యూరిటీ కౌన్సిల్లో అమెరికాకు వ్యతిరేకంగా చైనా నిలిచింది. అంటే సోవియట్ రష్యా స్థానంలో చైనా వ్యవహరిస్తూ అమెరికా ప్రయోజనాలు విరుద్ధంగా వెళ్తుంది. అందువలన అమెరికా సమస్య పరిష్కారమైన పౌరులతో పెట్టుకుని అమెరికా వ్యవహరిస్తుందన్నమాట. కోవిడ్-19 చైనా ఆయా దేశాల మీద వదిలి మానవ నష్టానికి ప్రపంచ అపెడమిక్ దాహం చేసింది. అయినా అమెరికా ఏకైక అగ్రరాజ్యం అయిన చైనాను శిక్షించలేకపోయింది. కోవిడ్-19 వల్ల అమెరికాయే ఎక్కువగా నష్టపోయింది. కోట్ల మంది ప్రాణాలు నష్టపోయింది. తన వద్దన్న సాంకేతిక పరిజ్ఞానం ప్రాణనష్టం ఆపలేకపోయింది. అదే సమయంలో ప్రపంచ వ్యవస్థ అయిన ఐక్యరాజ్యసమితి కూడా కోవిడ్-19 అదుపు చేయలేదు. ఆరోగ్య సంస్థకు సరైన నిధులు లేక పూర్తి స్థాయిలో పనిచేయలేకపోయింది. కేవలం WHO ఆయా దేశాలకు హెచ్చరిక ధర నష్టాన్ని నియంత్రించగలిగే కానీ పూర్తిగా మానవ ప్రాణ నష్టాన్ని నివారించలేకపోయింది. చైనా, రష్యాల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే ఐక్యరాజ్యసమితి అంగాలు పూర్తి స్థాయిలో పనిచేయలేదు. ఎందుకంటే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రతిపాదనలు ఏకగ్రీవంగా తీసుకోవాలి. కానీ ఏకగ్రీవ నిర్ణయాలకు చైనా, రష్యా అడ్డుపడుతూ ఏకైక అగ్రరాజ్యం అమెరికా నిస్తేజంగా ఉండాల్సి వస్తుంది. దానితో ఐక్యరాజ్యసమితి మూడో ప్రపంచ యుద్ధం రాకుండా 1945 నుండి 2021 వరకు ఆపగలిగింది. ఆయా దేశాల్లో ఏర్పడుతున్న సమస్యను పరిష్కరించడంలో ప్రపంచ వ్యవస్థ ఐక్యరాజ్యసమితి నిర్వీర్యమైంది. కనుక ఐక్యరాజ్యసమితి స్థానంలో ఉత్తర అట్లాంటిక్ సంధి వ్యవస్థ నాటో విస్తరణకు అమెరికా కృషి చేస్తుంది. అందుకే నాటో దేశాలను బలపరిచేవాలని అమెరికా పిలుపునిచ్చింది. రష్యా కూటమి దేశాలకు కూడా నాటో సభ్యత్వాన్ని ఆఫర్ చేసింది. నాటోకు ఆసియా దేశాలు కూడా చేరాలని ఇండియాకు, ఇతర అరబ్ దేశాలకు బహిరంగ ఆహ్వానం పిలుపునిచ్చింది అమెరికా. ఇది గమనించిన కమ్యూనిస్ట్ కాన్ఫెడరేషన్ దేశాలైన CFCA కూడా అమెరికా లాగేసుకొని రష్యాను తగ్గించాలని గ్రహించి ఎదురుచూస్తుంది. కమ్యూనిస్ట్ కాన్ఫరెన్స్లో 18 దేశాలు ఉన్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ నాయకత్వాన్ని పెద్దన్న పాత్ర వ్యతిరేకిస్తూ ఫిన్లాండ్, స్లోవేకియా, ఉక్రెయిన్ నాటో సభ్యత్వాన్ని దరఖాస్తు చేసుకున్నాయి. దాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ సహించలేక ఉక్రెయిన్ను అదుపు చేయడానికి కమ్యూనిస్ట్ కాన్ఫెడరేషన్ దేశాలు 18లో స్లోవేకియా, క్రిమియాపై యుద్ధం చేసి అదుపు చేసింది రష్యా. అదే రీతిలో ఉక్రెయిన్ కూడా నాటో దేశ ప్రభావం కిందకి వచ్చినట్లయితే ఉక్రెయిన్ అదుపు చేయాలని ఉక్రెయిన్పై యుద్ధం చేస్తుంది రష్యా. దానితో ఉక్రెయిన్ ఆశ్చర్యపడి రష్యా నుంచి ఉక్రెయిన్ రక్షించుకోవాలని నాటో దేశ సహాయాన్ని అర్థించింది ఉక్రెయిన్. అప్పటికే నాటో దేశాలు ఉక్రెయిన్ గోధుమలు, గ్యాసు, అణు ఇంధన అధికంగా సప్లై చేస్తూ లాభాలు ఆర్జిస్తుంది. తద్వారా రష్యా ఆధిపత్యం తగ్గించేవాళ్ళుగా నాటో దేశాల మిలిటరీ సహాయాన్ని, ముఖ్యంగా అమెరికా ఆయుధ సహాయం చేయాలని కోరింది. అదే తరుణంలో కోవిడ్-19 వల్ల అమెరికా, నాటో దేశాలు బాగా ప్రాణ నష్టం ఎదుర్కొన్నాయి. ఇదే అవకాశంగా తీసుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ నాటో దేశాలను ఉక్రెయిన్ శిక్షించాలని రష్యా, ఐరోపా దేశాలను నాటో దేశాల చమురు, ఆయిల్, గోధుమలు, అణు విద్యుత్ నిలిపివేసింది. రష్యాను అనుసరిస్తున్న చైనా కూడా ఐరోపా దేశాల వ్యాపార శాస్త్రం నిలిపేసింది. చైనా, రష్యా, ఉక్రెయిన్ నుండి నాటో సంపన్న దేశాలు చాలా ఇబ్బందికి గురవుతున్నాయి. ఫ్రాన్సు, జర్మనీ, స్పెయిన్, పోలాండ్, టర్కీ తదితర దేశాలు ఆర్థిక సంక్షేమాలు ఎదుర్కొంటుండగా అమెరికా నాటో దేశాల సరఫరాను రెండింతలు పెంచింది. దానితో అమెరికా సాయంతో ఐరోపా దేశాల సమస్యను అధిగమించాయి. అదే సమయంలో అమెరికా ఉత్తర అట్లాంటిక్ సంధి వ్యవస్థ సమర్థంగా పనిచేయడానికి నిశ్చయించి విస్తరణ చేపట్టింది. నాటోలో అప్పటికే సంపన్న దేశాలైన 35 దేశాలు 1945 సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ఈ నాటో వ్యవస్థను అమెరికా పూర్తి నియంత్రణలో కొనసాగుతుంది. కనుక నాటో ఐక్యరాజ్యసమితి 192 దేశాల వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా సమర్థవంతమైన పశ్చిమ దేశాల వ్యవస్థ ఆసియా, ఆఫ్రికా దేశాలకు విస్తరించింది. సంఖ్యను పెంచడం ద్వారా ఆర్థిక, వాణిజ్య, వ్యాపార పెట్టుబడులను పెట్టి సమర్థవంతంగా నాటో వ్యవస్థ పనిచేయడం ద్వారా అమెరికా ఏకైక అగ్రరాజ్య హోదాను కాపాడుకోవచ్చని అమెరికా గుర్తిస్తుందన్నమాట. అమెరికా అనుకుంటుంది నాటోని బలోపేతం చేయాలని. ఫ్యాన్ ఆపా, సౌండ్ రాని. ఫ్యాన్ ఆపా, 1 నిమిషాలు సౌండ్ గుయ్యి అవుతుంది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే
మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.